జై జై బాబమ్మ. బాబమ్మ నాగమణి గారు. అమ్మా చెప్పమ్మా. ఏమన్నా ఉందా అవకాశం? సంకీర్తన సంకీర్తనకా అమ్మా ఆ, ఇది స్పీచ్ ఉందమ్మా, అయిపోతానే పాడుదురమ్మా. అలా. ఇది కంటిన్యూ చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే మనస్సు ప్రస్తావన తెచ్చారు శ్రీకుమార్ గారు. ఈరోజు విషయం కూడా అదే. ఎందుకంటే ప్రస్తుతం వాతావరణం ఏమిటంటే ఆయన జనన మరణాలకు అతీతుడిని అని ఆయన్ని ఎక్కువగా ప్రేమించి అనుసరించిన మనందరికీ నిరూపించారు. మొన్ననే తన శరీరాన్ని విడిచిపెట్టారు, మళ్ళీ వెంటనే జన్మించారు. మన జనన మరణాలకు నేను అతీతుడిని అని మన మధ్య నిరూపించారు ఆయన. ఇప్పుడు మొన్న ఆయన అమరతిథి అనుభవాన్ని చవి చూశాం. ఇప్పుడు ఆయన జన్మదినం తాలూకు ఆనందాన్ని కూడా చవి చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం కార్యక్రమాల ద్వారా. అయితే ఈ రెండిటికి వారధి ఏమిటంటే మనస్సే. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చెప్పేశారు, ఆయనకి మనకి మధ్యలో ఉన్నది అడ్డు ఏమిటంటే మనస్సే. ఆయనకి అది లేదు కాబట్టి ఆయన దైవం అయ్యారు, మనస్సు ఉంది కాబట్టి మనం మానవులు అయ్యాం. ఆ విధంగా పెద్ద అవరోధం మనస్సే. మళ్ళీ అదే మనస్సు అతను తెలుసుకునే విధంగా చేస్తుంది కూడా. ఇది ఆయన తలు చమత్కారం. ఎందుకంటే సత్యం బుద్ధిచే నిర్ణయించబడేది కాదు, మనస్సుచే ఊహించబడేది కాదు, అనుభవంతోనే తెలిసేది అంటారు బాబా. చూసారా, సత్యం బుద్ధిచే నిర్ణయించబడేది కాదు, మనసుచే ఊహించబడేది కూడా కాదు, కేవలం అనుభవంతోనే తెలిసేది సత్యం. అంటే ఇక్కడే తెలిసిపోతుంది జీవాత్మకి పరమాత్మకి మధ్యలో అవరోధం మనస్సు అన్నమాట. మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి, మనః ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బంధానికి మోక్షానికి మనస్సే కారణం అని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అయితే మరి అది కూడా ఆయన నుంచి వచ్చిందే. ఎందుకంటే ఆ సనాతనుడు ఆయనే. ఇప్పుడు మరో విధంగా మన మధ్యకి వచ్చాడు. అప్పుడు చెప్పింది ఆయనే, ఇప్పుడు చెప్పింది ఆయనే. ఉన్నది ఒక్కడే కాబట్టి ఆ సనాతనుడే మళ్ళీ సులభమైన భాషలో, మనకు అవగతమైన భాషలో ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు. అప్పుడు చెప్పిన దాన్నే, అప్పుడు సంస్కృతంలో ఏదైతే చెప్పారో అది ఇప్పుడు సరళమైనటువంటి వాడుక భాషలో ఇప్పుడు చెప్పారన్నమాట. అయితే విషయంలోకి వెళ్ళినట్టయితే, అందుకే బాబా ఆంధ్ర పర్యటనలో ఒక మాట అన్నారు. ఏమిటంటే మనస్సు చెప్పిన మాట వినొద్దు, హృదయం చెప్పిందే విను అని స్పష్టంగా చెప్పేశారు, డొంక తిరుగుడు లేకుండా. ఎందుకు? మనస్సు మాయకు ప్రతినిధి, హృదయం ప్రేమకు ప్రతినిధి అంటున్నారు ఆయన. చూసారా, మనస్సును ఆధీనంలో ఉంచుకున్న వారికి అది మంచి సేవకునిగా ఉపకరిస్తుంది అంటారు ఆయన. అంటే మనస్సును పూర్తిగా తొలగించడానికి వీల్లేదు. ఎందుకు? అదే మార్గం, మనస్సే మార్గం. కానీ అది బుద్ధి పరిధిలో ఉన్నంతసేపు సవ్యంగా ప్రయాణం చేస్తుంది. అలా కాకుండా వేరేగా ప్రాపంచికంగా ఆలోచించేటప్పుడు మాత్రం గాడి తప్పుతుందన్నమాట. ఆ చిన్నపాటి వెసులుబాటు కారణం ఏమిటి? మాయా ప్రభావం. దీనికి ఈ మధ్య మల్లికార్జునరావు గారు ఈ మాయ గురించి అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు. ఆ విశ్లేషణ విన్న తర్వాత నాకు గొప్ప ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మాయ పూర్తిగా తన ఉనికి అటు భగవంతుని కంటే
ఇటు ప్రపంచం కంటే కూడా ప్రత్యేకమైన ఉనికిని సంతరించుకుంది మాయ. ఎందుకంటే ఆయన సృష్టించింది కాదు, ఆయనలో లేదు. అలాగని ఈ సృష్టిలో అదొక భాగం కూడా కాదు. అంటే దానికి ప్రత్యేక ఉనికి ఏర్పరచుకొని ఇహాన్ని పరాన్ని అనుసంధించే సంధానకర్తగా వ్యవహరిస్తోంది మాయ. ఒక విధంగా చెప్పాలంటే గార్డ్ అన్నమాట, గార్డింగ్ చేస్తోంది మాయ. అందుకని బాబా కూడా ఏమన్నారంటే దేవుని తాలూకు ఛాయే మాయ అన్నారు. సెక్యూరిటీ గార్డ్ అన్నమాట. అతని ధామాన్ని పరిపూర్ణంగా ఆయన పట్ల ప్రేమ, ఆయన పట్ల అనురక్తి కలిగి ఉన్న ఆత్మలు మాత్రమే ఆయన చేరుకోవడానికి కావలసిన ఒక పరిశోధన విధంగా ఏర్పడి జీవుల్ని మభ్యపెడుతూనే అందులో అనుభవం ద్వారా ఏదైతే సత్యాన్ని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళని ఆయనకి దగ్గర చేస్తూనే విధంగా మాయ పనిచేస్తుంది. అంటే ప్రాపంచికంగా గమనిస్తే మాయకు భయపడతారు. అటు ఆధ్యాత్మిక కోణం నుంచి గమనించినట్టయితే మాయ సహాయం చేస్తున్నట్టే మనకి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ముందుకు సాగకుండా నిరోధించేది మనస్సు. ప్రాపంచికంగా ఉన్నంతసేపు కూడా మనస్సు పరిపరి విధాలుగా ఉంటుందన్నమాట. ఈ అరిషడ్వర్గం ఏవో రకరకాలైనటువంటి విధానాలన్నిటితో కూడా సంక్లిష్టంగా ఉంటుంది. అది ఏదైనా హోటల్కి వెళ్ళి తింటే బాగున్ను, సినిమా చూస్తే బాగున్ను, క్రికెట్ చూస్తే బాగున్ను, ప్రాపంచికంగా ఆనందించాలి, ఈ విధంగానే ఉంటుందన్నమాట మనస్సు. అది ఆధ్యాత్మిక వైపు తిప్పాలంటే చాలా కష్టం. అటువంటి విధానంలో ఉన్న మనస్సు. అందుకనే సనాతనంగా కూడా ఈ మతాల్లో ఏవైతే ప్రాపంచికంగా గమనించినట్టయితే అన్ని మతాల్లో కూడా కర్మలు, ధ్యానాలు, జ్ఞాన మార్గాలు, భక్తి మార్గాలు, రకరకాలైన సాధనలు ఏర్పాటు చేయడానికి కారణం ఇదే. ఆ మనస్సుని బలవంతంగానైనా భగవంతుని వైపు తిప్పాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అవన్నీ కూడా కట్టడాలలాగా, ఫ్రేమ్స్ లాగా ఆ మతానికి ఒక ఆకారాన్ని ఇస్తూ మానవాళిని అందులోంచి నడిపిస్తున్నాయి అన్నమాట. సనాతనంగా కూడా మొత్తం ఆ విధానాన్ని ఒక విధంగా చెప్పాలంటే బాబా ఛేదించారనే చెప్పాలి. అందుకే నాకు కీర్తిశేషులు మన ఆత్మీయ సోదరులు చింతామణి గారి మాట ఒకటి గుర్తొస్తుంది ఎప్పుడు కూడా. మెహర్ బాబా అత్యంత విప్లవాత్మకమైనటువంటి అవతారం అంటారు ఆయన. ఒక స్పీచ్ లో చెప్పారు ఆయన స్వయంగా. అత్యంత విప్లవాత్మకమైనటువంటి అవతారం మెహర్ బాబా అన్నారు. ఎందుకు? ఇంతవరకు ఆరాధన విధాల్లోని, మత విధానాల్లోని ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి పటాపంచలు చేసేసారు ఆయన. పిడికిలు విప్పినట్టుగా మొత్తం అంతా ఓపెన్ చేసేసారనమాట. చాలా సులభతరం చేసేసారు. మీరు ఫ్రేమ్స్ ని, మతం తాలూకా విధానాల్ని, కర్మల్ని వాటిని పట్టుకుంటే అందులోనే మునిగిపోతారు, నా దగ్గరికి రాలేరు. అందుకని వాటికి మీరు చిక్కుకోకుండా కేవలం ప్రేమ ద్వారానే నా దగ్గర రావడానికి ప్రయత్నించండి. అప్పుడు అవి మిమ్మల్ని బంధించవు, ఆ మతం పంజరం కాకుండా ఉంటుంది అని చాలా సులభతరంగా తెలియజేశారు ఈ అవతారంలో. గొప్ప ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే బాబా పరిధిలోకి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విషయం వాళ్ళకి అస్సలు తెలియదు. మనం చూస్తూ ఉన్నాం, మహాకుంభమేళ జరుగుతోంది. పేపర్లో, టీవీల్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం. ఒక ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంది అది, ఆ విధానం. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు.
తొక్కిసలాట్లు చాలా మంది చనిపోతున్నారు కూడా తొక్కిసలాట్లలోని. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. సామూహికంగా ఒక ఏదో తెలియని బంధంలో ఇరుక్కుపోయినట్టుగా ఆ ప్రవాహంలో, ఆ విధానాల్లో కొట్టుకెళ్ళిపోతున్నారు. ఆ కర్మలు, ఆ ధ్యానాలు, ఆ జ్ఞానాలు, ఆ భక్తి కనపరుస్తూనే ఎటు వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. అందులోంచి చక్కగా మళ్లింపు చేశారు కొన్ని ఆత్మల్ని. ఆ విధంగా బాబాని ఎవరైతే ఒకసారి పరిచయం అయ్యారు, బాబాకి పరిచయం అయ్యారో వాళ్ళంతా కూడా బహుశా గత జన్మలో చేసుకున్న సుకృతం అనే చెప్పాలి నేను. బహు కొద్ది మంది మాత్రమే. ఎందుకంటే నేను అన్న ఐ హావ్ కమ్ ఫర్ ఎ ఫ్యూ అని బాబా స్పష్టంగా చెప్పారు కూడాని. నేను వజ్రాల వ్యాపారిని. కాబట్టి ఇక్కడ చాలా తక్కువ మందే ఉంటారు అని కూడా అన్నారు. ఇవన్నీ కొత్తలో నేను విన్నప్పుడు చమత్కారంగా, హాస్యాస్పదంగా ఉండేది. కానీ ఇప్పుడు స్పష్టంగా అవగతం అవుతోంది. ఎందుకంటే మామూలు సాధారణంగా చేపల బజారుకి, ఒక వజ్రాల వ్యాపారం జరిగే చోటుకి చాలా తేడా ఉంటుంది. నేను మాసెస్ కోసం రాలేదు అన్నారాయన. అలాగని వాళ్ళ మీద అతనికి ఎటువంటి కినుక లేదు, కోపం లేదు, ఏమీ లేదు. ఖచ్చితంగా ఒక మాట చెప్పేశారు కూడా. ఆఖరి ఆత్మ విమోచన పొందేంత వరకు నేను వస్తూనే ఉంటాను మానవాళి మధ్యకి అన్నారు. అంటే ఎంతటి విశాల హృదయం ఆయనది గమనించండి. ఆఖరి ఆత్మ విమోచన పొందేంత వరకు నేను వస్తూనే ఉంటాను అని స్పష్టంగా తెలియజేశారు. అందుకనే ఆయన వాక్యాలు గాని, ఆయన సందేశాలు కానీ మనకు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ విధంగానే మనం అంతా కూడా ఆయన మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ అనుభవాల్ని, అనుభూతుల్ని చక్కగా పొందుతున్నాం. ఈ మధ్య మెహరాబాద్ కూడా వెళ్ళొచ్చారు చాలా మంది. ఒక మంచి భావజాలం, ఒక మంచి అనుభూతిని గుండె నిండా నింపుకొని వచ్చి మళ్ళీ తమ తాలూకు దైనందిన జీవితాన్ని గడుపుతున్నారు చాలా మంది. ఇది గొప్ప ఆనందదాయకం అన్నమాట ఇది. ఎందుకంటే మనస్సు మంచి సేవకుడు లాంటిది అంటారు బాబా. ఎ గుడ్ సర్వెంట్, మైండ్ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ అండ్ ఎ బ్యాడ్ మాస్టర్ అని కూడా అనేశారు. ఎప్పుడైతే అటువైపుగానే మనం మిస్యూజ్ చేయబడిందో అది బ్యాడ్ మాస్టర్ అయిపోతుంది. దాన్ని మన అదుపులో ఉంచుకొని ఆయన్ని అనుసరించినట్టయితే చక్కని సేవకుల్లా మనకు మార్గాన్ని తెలియజేస్తుంది అనమాట. పాము తలలో, త్రాచుపాము తలలో విషం ఉంటుంది, ఆ విషాన్ని హరించే మణి కూడా ఉంటుంది. అది విచిత్రం. ఆయన తాలూకా లీలా విలాసం, అది భగవంతుని తాలూకా లీలా విలాసం అన్నమాట. పాజిటివ్, నెగిటివ్ రెండు ఒక దగ్గరే పెట్టారు ఆయన. ఏది వినియోగించుకుంటే దాని ఫలితం లభిస్తుంది. అమయ్ కుమార్ హజ్రా విషయంలో అదే జరిగింది. అతను షార్ట్ కట్ లో బాబా అనుగ్రహం, బాబాని ఆనందింప చేయాలని, బాబా అనుగ్రహం పొందాలని ఎక్కువగా ఎక్సైట్ అయిపోయాడు. పెద్ద ప్రొఫెసర్, హైలీ క్వాలిఫైడ్. కానీ ఏమిటి అందులో మర్మాన్ని, ఆ ధర్మ సూక్ష్మంలో ఉండే మర్మాన్ని తెలుసుకోలేకపోయాడు. వెంటనే క్యాచ్ చేయలేక ఏం చేశాడు, ఉద్యోగం, ఈ హోదా, ఇవన్నీ అంతస్తులు ఇవన్నీ ఉండడం వల్లే కదా అహంకారం వస్తుంది అని టక్కుమని ఉద్యోగాన్ని మానేస్తాడు. మానేసి ఒక మామూలు చిన్న సైకిల్ ఒకటి కొనుక్కొని అక్కడ చాలా దూరం ఉన్నటువంటి ఒక పాఠశాలలో బెల్ కొట్టే అటెండర్గా జాయిన్ అయిపోతాడు. ఎంత అవివేకమో గమనించండి అది. అయితే ఈ సంఘటన మనకి పూర్వపరాలు తెలుసు కాబట్టి నేను ఈ మాట అనగలుగుతున్నాను. ఈ సంఘటన తాలూకా పూర్వపరాలు మనకు తెలుసు, ప్రభు ఏ విధంగా అనలైజ్ చేశారో తెలుసు కాబట్టి
నేను ఈ మాట అనగలుగుతున్నాను అవివేకం అని. కానీ ఆ ఆత్మ మానవాళికి గొప్పగా మార్గదర్శకమైంది. ఇది కేవలం మనశ్చర్యే. మనస్సు చాలా విచిత్రమైన వేషాలు వేస్తుంది, నటిస్తుంది. మనస్సు చాలా చాలా వేషాలు వేస్తుంది, నటిస్తుంది. ప్రేమ నటిస్తుంది, అభిమానాన్ని నటిస్తుంది. నటిస్తూనే మనిషిని పక్కతో పట్టించేస్తుంది అనమాట. అందుకే అడిగారు బాబా స్వయంగా హజరాకి, చాలా చికాకు విసుక్కొని అడిగారు, నీకేమన్నా స్క్రూ లూజా అని అడిగారంట హజరాకి. తను కూడా క్లారిటీతో ఉన్నాడు బాబా మీద, కానీ అవగాహన చేసుకునే విధానంలో అతనికి సరైన అనుభవం అందలేదన్నమాట. అవును బాబా, నా స్క్రూ లూజు, మీరే దాన్ని టైట్ చేయాలంటాడు. బాబా జాలి పడతారు. ఎందుకు? ఆ గుండె నిండా ప్రేమ ఉందని తెలుసు బాబాకి. అందుకని చక్కగా మదింపునిచ్చారనమాట. అసలు యథార్థాన్ని చెప్పాలంటే తను ప్రొఫెసర్గా ఉంటూనే, చక్కగా ఆనందంగా ఉద్యోగం చేసుకుంటూనే, తన కుటుంబంతో ఉంటూనే ప్రేమ విధానాన్ని అనుసరించవచ్చు. బాబాని అనుసరిస్తూనే, బాబాని స్మరిస్తూనే, తను సంపాదించిన దాంట్లో చక్కగా పేదవాళ్ళకి, అవసరమైన వాళ్ళకి సహాయం చేస్తూ, ఎవరి మీద కోప్పడకుండా, ఎవరిని దూషించకుండా, జ్ఞానాన్ని, ప్రొఫెసర్ బై వర్చ్యూ, ఆయన ప్రొఫెషనల్గా ప్రొఫెసర్ కాబట్టి విద్యార్థులకి జ్ఞానాన్ని పంచుతూ, ఆ విధంగా బాబాని ఆనందింప చేయొచ్చు యథార్థానికి. ఆ కోణంలో ఆలోచించలేకపోయాడు హజ్రా. అహంకారమే మనిషికి అవరోధం కాబట్టి, అహంకారాన్ని కలిగించేది ఏమిటి? అంతస్తు, ఉద్యోగం, హోదా ఇదే అనుకొని బండగా ఆలోచించి టక్కుమని రాజీనామా ఇచ్చేశాడు. తల్లిదండ్రులు చాలా బాధపడిపోతారు. ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను బాబా, నీ దగ్గరికి వచ్చేస్తాను బాబా అన్నాడు. అప్పుడు చక్కగా మదింపునిచ్చారు బాబా, అతనికి సరైన మార్గనిర్దేశం చేశారనమాట. ఇక్కడ మనస్సుని ఏ విధంగా, మనస్సు మాయలు పడి ఏ విధంగా మోసపోయాడో హజ్రా మనకి ప్రత్యక్ష సాక్షి అన్నమాట. మనస్సు మంచి సేవకుడు లాంటిది, కానీ అతిపెద్ద చెడ్డ యజమాని లాంటిది కూడా అంటారు. ఒకసారి రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నప్పుడు అనుకుంటాను, బాబా ఒక ఉదాహరణ కూడా అలాగే చెప్పారు. ఆడవాళ్ళు తల మీద కుండల్ని, 4-5 కుండల్ని పెట్టుకొని, అంటే అక్కడ వాటర్ ప్రాబ్లం కాబట్టి ఎక్కడో దూరం నుంచి నీరు తెచ్చుకోవాలి. బహుశా ఎడారి ప్రాంతం అది, రాజస్థాన్ ఏరియా అనుకుంటాను. ఆ కుండల్ని నీటితో నింపుకొని చాలా దూరం నుంచి తెస్తూ, మార్గాయాసం లేకుండా నడుస్తూ వస్తున్నారు కదా, ఆయాసం లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు 4-5 కలిసి. కానీ తల మీద కుండలు చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. అంటే వాళ్ళ తల స్పృహ మాత్రం ఆ కుండల మీదే ఉంటుంది. వాళ్ళు మాత్రం ప్రాపంచికంగా మాట్లాడుకుంటూ ఉంటారు విషయాలన్నీ కూడా. అంటే ఏమిటి? ఇహానికి పరానికి జాగ్రత్తగా అనుసంధానం చేశారు ఇక్కడ. ఈ సంఘటన బాబా ఉటంకించారు. ఎంత సులభంగా అవగాహన కలిగించారో గమనించండి ఇక్కడ. వాళ్ళ స్పృహ మాత్రం తల మీద ఉన్న కుండల మీదే ఉంది. ఎందుకు? మనం మాట్లాడేటప్పుడు సాధారణంగా పరిసరాలను మర్చిపోతాం. నవ్వుతూ, ఆనందంగా, తలాడిస్తూ అవి ఇవి చేస్తూ ఉంటే ఏమవుతుంది? కుండల మీద స్పృహ లేకపోతే అవి పడిపోతాయి. అప్పటికి ఆ జలం చాలా విలువైంది. ఎందుకు? కొన్ని మైళ్ళ దూరం నుంచి తెచ్చుకుంటున్నారు అది. ప్రాణాధారమైనటువంటి ఆ నీటిని. దాన్ని చక్కగా పదిలపరుచుకుంటూ, స్పృహ దాని మీద ఉంచుకుంటూనే ప్రాపంచికంగా శ్రమ తెలియకుండా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఈ ఎగ్జాంపుల్ చాలా నచ్చింది నాకు. మన నిజ జీవితంలో కూడా ఇలాగే ఉండాలి. ప్రాపంచికంగా ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ, ఎంత హోదా, ఎంత సంపద ఎన్ని ఉన్నప్పటికీ కూడా స్పృహ మాత్రం పరమేష్టి మీద ఉండాలి.
అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది మనస్థాలు చర్యే, మనస్సును మదింపు చేసే విధానంలోనే ఉంది. ఇది మనస్సుని ఏ విధంగా ఉపయోగిస్తే ఆ విధంగానే ఉపయోగపడుతుంది. మనకు దగ్గరలో ఉన్న సాక్ష్యం చెప్పాలంటే రతన్ టాటా ఈ మధ్యనే పాపం పరంపదించారు. ఆయన మహాకోటీశ్వరుడు. ఆయన మహాకోటీశ్వరుడు అయినప్పటికీ కూడా నాటి జొరాస్ట్ర తాలూకా సిద్ధాంతాలు మస్తిష్కంలో ఇంప్రింట్ అయిపోయాయి. ఆ ఆత్మకి జొరాస్ట్రు అన్నారు కదా, మంచి మాటలు, మంచి చేతలు, మంచి ఆలోచనలు. ఎందుకంటే సనాతనంగా ఈ వ్యవహారం అంతా, ఈ ఆధ్యాత్మిక మదింపు విధానం అంతా ఒకటే, ఎప్పటి నుంచో ఉంది. తొలి అవతారం అయినటువంటి ఆ జొరాస్ట్ర కాలం నుంచి కూడా ఉంది ఇది. అయితే అది ఒడిసి పట్టుకునే కొన్ని ఆత్మలు మాత్రమే ఆ అనుభవానికి అర్హులవుతారన్నమాట. మనకు రతన్ టాటాయే ఉదాహరణ. ఆయన నిజ జీవితంలో కూడా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయని. ఓ చిన్న సంఘటన చెప్తాను. ఎందుకంటే ఆయన కంపెనీ పని మీద ఆయన మరియు ఆయన తాలూకు ఎగ్జిక్యూటివ్ బాడీ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక కారులో వెళ్తున్నారు. కారులో వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత, ప్రయాణం కొంత దూరం అయిన తర్వాత టైర్ పంచర్ అయిపోతుంది. దాంతో కాస్త రోడ్డు పక్కన ఆపేసి వీళ్ళంతా దిగిపోతారు. ఈ మిగతా ఎగ్జిక్యూటివ్స్ మాత్రం అలా వెళ్ళి ఆ చెట్టు నీడలో కూర్చొని సిగరెట్లు కాల్చుకుంటూ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఆనందిస్తూ ఉంటారు. రతన్ టాటా మాత్రం ఆ డ్రైవర్తో ఉండి అతనికి సహాయం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ పాడైపోయిన టైర్ విప్పాలి, కొత్త టైర్ వేయాలి. ఇక్కడ తారతమ్యం ఏమిటి? వీళ్ళంతా ఆ సంస్థ అధిపతులు. వీళ్ళంతా వీళ్ళ దగ్గర వర్క్ చేసే ఒక సేవకుడు ఆ డ్రైవరు. ఆ తారతమ్యం చూశారు మిగతా వాళ్ళంతా కూడా. కానీ రతన్ టాటా అలా చూడలే. చొక్కా చేతుల్ని చక్కగా పైకి మడిచి డ్రైవర్ పక్కనే కూర్చొని ఆ రోడ్డు మీద ఆ వీల్ విప్పడానికి కావాల్సినటువంటి సహాయం అంతా చేసి మళ్ళీ బిగించడానికి కావాల్సిన సహాయం కూడా చేస్తాడు. ఆ మిగతా వాళ్ళు అడుగుతారు, ఇదేంటిది, తను చేసుకుంటాడు కదా, నువ్వెందుకు అలాగా అందులో చేయి పెట్టావు? అది వాళ్ళ పని, అది మన పని కాదు కదా, హాయిగా ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు కదా అంటాడు. అప్పుడు తారతమ్యం గురించి మాట్లాడలేదు రతన్ టాటా. అప్పటికీ రహస్యంగానే ఉంచాడు తన ప్రేమని. ఏమన్నాడు? మనం కొంచెం సహాయం చేస్తే మన జర్నీ వేగం చేయడానికి అవుతుంది కదా, ఒక్కడే అయిపోయాడు, సమయాభావం వల్ల నేను అతనికి సహాయం చేశాను అని మాత్రమే తప్పించుకున్నాడు. చూసారా? తను ఏ ప్రేమతో అయితే చేశాడో ఆ పనిని అది మాత్రం వ్యక్తపరచలేదు. ఎందుకు? అది అనుభవానికి రావాలి. చెబితే తెలియదు. అది ఎంత అనలైజ్ చేసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా అది తెలియదు. అది ఆ స్పర్శ లేని వాళ్ళకి ఆ అనుభూతి రాదు. అందుకే బాబా చెప్పారు, సత్యం బుద్ధిచే నిర్ణయించబడేది కాదు, మనసుచే ఊహించబడేది కాదు, అనుభవంతో తెలిసేది. అండంలో ఉద్దేశం అదే. అలాంటి ఆత్మలు అవి ఆ అనుభూతిని పొందాయి అన్నమాట. మనసు చెప్పిన మాట వినకూడదు, హృదయం చెప్పిన మాటే విను అని బాబా ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాలించిన ఆత్మలు ఈ విధంగానే కీర్తి శరీరాలను పొందుతాయి. చిరస్థాయిగా నిలిచిపోతారు ఆయన, ఆ ఆత్మ రతన్ టాటా. ఆ విధంగా అలాగూ చాలా ఉదాహరణలు ఇచ్చారు ఆయన. 75 ఏళ్ల అవతార కాలంలో మానవాళికి ఎన్ని రకాలుగా నచ్చజెప్పాలో అన్ని రకాలుగా పాపం పరమేష్ఠి తన ప్రయత్నం చేశారనే చెప్పొచ్చు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, పరిణామ క్రమంలో మనిషికి జంతు సంస్కారాలు కూడా సంక్రమిస్తాయి. ఎందుకంటే 2 రకాలుగా చెప్పారు కదా, సహజ సంస్కారాలు, అసహజ సంస్కారాలని. మానవ జన్మ తీసుకునేంత వరకు
అంతవరకు ఉండే జంతువు వరకు వచ్చే రాతి నుండి గ్యాస్ ఫామ్ నుండి రాతి వరకు, రాతి నుంచి గ్యాస్ ఫామ్ నుండి రాతిగా మారి, రాతి నుంచి చైతన్యవంతమైనటువంటి జీవులుగా మారి, కీటకం, పక్షి, వృక్షం ఇవే ఉన్నాయి కదా, జంతువు వరకు కూడా. ఇక్కడ ఏర్పడే సంస్కారాలన్నీ సహజ సంస్కారాలు అంటారు. అవి ఎందుకు ప్రకృతి సిద్ధంగా వచ్చాయి. వాటిలో ఈ ఆత్మ తాలూకు ప్రమేయం ఉండదు. మనిషిగా రూపుదిద్దుకున్న తర్వాతే అతనిలో ఇచ్ఛ, బుద్ధి అనేది చొప్పించబడింది కాబట్టి అక్కడి నుండి వచ్చే సంస్కారాలు మాత్రం పూర్తిగా అతడే బాధ్యత వహించాలి. ఇది పూర్తిగా మనస్సు మీద ఆధారపడి ఏర్పడుతుంది కాబట్టి అక్కడి నుంచే జాగ్రత్త పడాలి మనిషి అనేది తెలియజేశారు బాబా. ఆ విధమైనటువంటి ప్రణాళిక తన 75 ఏళ్ల అవతార కాలంలో బాబా ఎన్ని విధాలుగానూ మానవాళికి రకరకాల సందేశాల ద్వారా, రకరకాల విధానాల ద్వారా తను సజీవంగా నడయాడినటువంటి ఈ భూమి మీద సంఘటనల ద్వారా కూడా చాలా తెలియజేశారు ఆయన. ఒకసారి అలాగే ఒక సందర్భంలో అలాగే ఐరన్ బిల్లో అనే ఒక ఫారినర్ లేడీ, ఆవిడకి అడిగారనమాట ఒక సందర్భంలో. ఎందుకు ఆవిడ కాస్త డల్గా కనిపించారు. ఆవేళ ఐరన్ బిల్లు అనే ఆవిడ కొంచెం డల్గా కనిపించారు, మూడ్ బాగోలేక కనిపించారు. ఆమెని ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురావాలని మాటల్లో పెట్టి, బహుశా ఆమె గుర్రం స్వారీ చేసే మహిళ అనుకుంటాను, అందుకని ఆ సబ్జెక్ట్ ని తీసుకున్నారు ఆయన. తన దగ్గరికి వెళ్ళి పలకరించి అడిగారు, గుర్రంపై స్వారీ చేస్తుండగా అది నీ అదుపు తప్పితే నువ్వేం చేస్తావు అని అడిగారు ఆవిడ్ని. చూసారా? అంటే ఏమిటి, ఆవిడ మూడ్ బాగోలేదు. ఒక జీవాత్మ తను కూడా, ఐరన్ బిల్లో అనే ఆవిడ బాబాని ప్రేమిస్తోంది, ప్రేమికురాలు, బాబాని అనుసరిస్తోంది. కాబట్టి ఆమెను ఆనందింప చేయాలి, ఆమె ఆత్మను మదింపు చేయాలి, మార్గంలోకి తీసుకురావాలి. అది ఆయన ఉద్దేశం పరమేష్టిగా. అందుకని ఆమె వాతావరణం ద్వారానే ఆమెని జాగృతం చేయాలని ప్రయత్నించారు. గుర్రంపై స్వారీ చేస్తున్నప్పుడు అది నీ అదుపు తప్పితే నువ్వేం చేస్తావు అని అడిగారు ఆమెకి. దాంతో ఆమె ఏమన్నదంటే, అటువంటి పరిస్థితుల్లో ఆచరించడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి బాబా అని సమాధానం ఇచ్చింది. కరెక్టే ఇది. ఎందుకంటే ఈక్వెస్ట్రియన్ అంటారు, ఈ గుర్రపు స్వారీ శిక్షణ అనేది ఉంటుంది. దానిలో ఆ గుర్రాన్ని ఎలాగా స్వాధీనంలో మచ్చిక చేసుకోవాలి, ఎలా స్వాధీనం చేసుకోవాలి, దానిపైకి ఎలాగ ఎక్కాలి, దాన్ని ఎక్కడ స్పర్శిస్తే అది ముందుకు వెళ్తుంది, ఎక్కడ స్పర్శిస్తే ఆగుతుంది, ఎక్కడ స్పర్శిస్తే వేగం పుంజుకుంటుంది, ఇలా రకరకాల ఉంటాయి గుర్రపు స్వారీలో శిక్షణలోని విధానాలు. అలాగా అవన్నీ ఎందుకు చెప్పడం అన్నట్టుగా ఆవిడ ఏం చేసిందంటే, దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి బాబా అని చెప్పి సమాధానం ఇచ్చిందట. అవునా, అలాగా, సరే బానే ఉంది. బాబాకు తెలియదు ఏమిటి గుర్రపు స్వారీ గురించి. కానీ అందుకని వెంటనే ఏమన్నారు, అలాగా సరే అయితే, కానీ అలాంటప్పుడులో నీకు భయం వేసినా లేదా కోపం వచ్చినా నువ్వు గుర్రాన్ని నియంత్రించలేవు కదా అని అడిగారు. చూసారా ఎంత గమ్మత్తుగా అడిగారో. ఆ నిబంధనలు ఉన్నాయి అదుపు తప్పేటప్పుడు, గుర్రం అదుపు తప్పేటప్పుడు. కానీ అది చెయ్యకుండా ఏం చేయాలి, ఆ టైంలో భయపడినా, అయ్యో గుర్రం నా అదుపు తప్పుతోంది, నేను అదుపు చేయలేకపోతున్నానని భయపడినా ప్రమాదమే. ఎందుకంటే కింద తిరగవేసేస్తుంది. అది జంతువు కదా, అది ఒక్కసారి ఎగిరి తిరగవేసేస్తుంది తన పై కూర్చున్న వ్యక్తిని, కింద పడిపోతాడు. ఎలాంటి ఎంత బలమైన వ్యక్తి అయినా భయపడితే పట్టు తప్పిపోతుంది అనమాట. లేదా దాని మీద కోపం వచ్చి గట్టిగా వాడు కొట్టడం ఏం చేసినా అది ప్రమాదమే. వాయు వేగంతో వెళ్ళిపోతుంది, ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంది, పైన కూర్చున్న వ్యక్తి కూడా వెళ్లాల్సిన చోటుకు కాక ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు. అందుకని ఆ రెండూ ప్రమాదమే ఆ పరిస్థితిలో.
దాన్ని జాగ్రత్తగా అదుపు చేస్తూ నియంత్రించాలి. అప్పుడే అది ప్రశాంతంగా చెప్పినట్లు విని ఉంటుంది అని బాబా. లేదంటే ఇద్దరికీ ప్రమాదమే కదా అని సమాధానం ఇచ్చారు బాబా. ఇస్తూ అక్కడ ఉటంకించారనమాట. గుర్రం కూడా అచ్చు మన మనస్సు లాంటిదే. నియంత్రణలో ఉంటేనే మన మాట వింటుంది. అది సేవకునిగా ఉంటేనే మనకి ఆనందంగా మనకు చెప్పిన పని చేస్తుంది. మన నియంత్రణలోనే ఉంటేనే మన మాట వింటుంది. కాబట్టి మనస్సు కూడా గుర్రం లాంటిదే. దాన్ని చాకచక్యంగా మచ్చిక చేసుకొని దాని మీద స్వారీ చేసి మన పనులను నెరవేర్చుకోవాలి. లేదంటే మాత్రం ఇబ్బంది పాలవుతాం అని చక్కగా మనస్సుని చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఈవేళ మనస్సు గురించి ఈ విధంగా బాబా విశ్లేషణ చేస్తూ ఏ విధంగా మనస్సుని మదింపు చేసుకోవాలో మనకి సంకీర్తనలో కూడా చాలా ఉన్నాయి. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ యేసుమంత సుదూర మెహర్శ్రీ గారు అంటారు మరో దగ్గర, మనసు హరించే మాన్యుడవీవే. మెహర్శ్రీ గారిదే ఇది కూడా. ఇలాగ మనస్సు మీద చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడివి? పరమేశ్వరుడు ఇచ్చిన తత్వంలోంచే భావాలను ఏరుకొని కీర్తనల రూపంలో ఆత్మను మదింపు చేసుకుంటూ ఆయన నామస్మరణ చేసేటప్పుడు, ఆయన సంకీర్తన చేసేటప్పుడు, ఆయన ఆనందింప చేసేటప్పుడు ఈ భావాలన్నీ ఉటంకించుకుంటూ మనల్ని మనం మదింపు చేసుకుంటూ ఆయన అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ విధంగా ఆయనతో ప్రయాణం హాయిగా ఆనందంగా కొనసాగుతుంది. ఈ బర్త్డే కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఆయన అనుగ్రహం ప్రేమ పుష్కలంగా లభిస్తుంది మనందరికి కూడా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా. జై బాబా. మనసుని అధీనంలో పెట్టుకుంటే బాబా చెప్పిన విషయాలు మనము అక్కడ దానికి మార్గము సులువైతుందని, హృదయంతో మాత్రమే భగవంతుడిని చూడాలని ఇంకా చాలా ఉదాహరణలు చాలా చక్కగా మీరు చెప్పారనయ్య. మీకు జై బాబాలు మురళీధర్ గారు. జై బాబా. జై బాబమ్మ. జై బాబమ్మ. ఇప్పుడు మనం సంకీర్తనలోకి వెళ్దాం. అమ్మ సులోచనమ్మ, మీరు ఒక సంకీర్తన చేయండి. చిన్న సంకీర్తన చేసుకుందాం. జై బాబా. లేరు లేరు. అప్పారావు గారు జై బాబా సంకీర్తన చేయండి. జై బాబా అండి. నేను చేయాలో ఆమె చేయాలో? సులోచన గారు చేయాలి. అమ్మ లేదు. అప్పారావు అమ్మ లేదు. జై బాబా అండి. మురళీధర్ గారు చెప్పింది చాలా చక్కటి విషయం. నాకు ఒకటి బాగా నచ్చిందండి. బాబా అదే పాయింట్ మీద చెప్పారనమాట. వాళ్ళు అక్కడ ఆడవాళ్ళు నడుచుకుంటూ పోతూ కొండల మీద నీళ్లు పట్టుకొని పోతుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎట్లా